ఇది ఏ వంకాయలు అంటారు వీటిని? నెల్లూరు వంకాయ. నెల్లూరు చాలా పెద్దవి కాసినట్టున్నాయి. ఇవి ఆర్గానిక్ కదండి, అస్సలు మేము మందులేము, అంతా ఎరువుతోనే పండించాము. చూడండి కాయలు, మీరు కానీ గుత్తి వంకాయ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటాయి. వంకాయ వంటి కూర శంకరుడు వంటి దైవం లేదంటారు. ఒకప్పుడు ఇప్పుడు సూర్యకాంతం చిరంజీవికి ఈ వంకాయలైనా చేసి పెడుతుంది. నెల్లూరు వంకాయలేనా? ఇవి బెంగళూరులో కూడా దొరకవు. ఫస్ట్ ఒకసారి కోసి మా పాపకు బెంగళూరుకి పంపించాను. ఇది సెకండ్ టైం చేస్తున్నాను. ఇది చూడండి, ఇది ఒక రకం కాయ అన్నమాట. ఇది ఇది ఏం కాయలు అంటారు? బెంగళూరు వంకాయలు అంటారు వీటిని. లావెండర్ కలరు. వీటికన్నా ఇవి చాలా బాగుంటాయి. అవే వచ్చాయి, మేము వేసాము. ఇది చూడండి, ఈ వంకాయలు ఈరోజు గుత్తి వంకాయ చేస్తున్నాము. వంకాయతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు. గుత్తి వంకాయ చేసుకోవచ్చు, వంకాయ మామిడికాయ చేసుకోవచ్చు, వంకాయ తాలింపు చేసుకోవచ్చు, వంకాయ మెత్తాళ్ళు వేసి చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. బజ్జీలు, వంకాయ బజ్జీలు కూడా చేసుకోవచ్చు. చట్నీ, వంకాయ చట్నీ నిప్పల మీద కాల్చి చేసుకుంటామండి, చాలా బాగుంటుంది. ఇవి చూడండి, అసలు మాకు ఇంత ఇవన్నీ ఇంత ఫ్రెష్గా ఉన్నాయి. చూసారా కాయలు? అస్సలు వీటికి మేము మందులే కొట్టలేదండి. మరి ఏం వేస్తారు? ఇవి పుల్లటి మజ్జిగ కొడతాము పురుగు రాకుండా. కిందంతా ఎరువులే, అన్నీ ఎరువే వేసాము. వెరీ గుడ్, సూపర్. ఇది ఇది లావెండర్ అంటే ఇది ఒక కలర్ అండి, ఇది వైట్. ఇది విజయవాడ కాయలు అంటారు వీటిని, పొడుగు వంకాయలు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి కూడా. కానీ నెల్లూరు ఈ వంకాయ గ్రీన్ వంకాయ కన్నా కూడా ఇవి అయితే అసలు బెంగళూరులో అసలు దొరకవు. అంటే ఈ కలర్ అయితే దొరుకుతాయి కానీ అవి దొరకవు. ఇక్కడ ఇంకా వంకాయలు ఉన్నట్టున్నాయి అండి ఈరోజు. ప్రస్తుతానికి ఎన్ని కోస్తే ఫ్రెష్నెస్ తగ్గిపోదా? అవును, అందుకే కావాల్సిన మట్టుకే కొంచెం పెద్ద పెద్దగా కోసేస్తాను. ఇక్కడ కూడా ఏదో మంచి చెట్టు ఒకటి వేసినట్టున్నారు. ఇది అవకాడ్ అండి, మా పాప బెంగళూరు నుంచి 100 years బ్యాక్ చెట్టు ఇత్తనం అనమాట. అవకాడ్ మా పాప తెచ్చేసింది. ఇది మంచి నిమ్మ చెట్టు. మొన్న ఊరగాయలు పెట్టాను, కాయలు కోసి. ఊరగాయ పెట్టాను. ఇది చాలా బాగుంటుంది. అంటే ఇది ఎక్కువ రసం తక్కువ ఉంటుంది, కండ ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల అందరికి ఇస్తుంటాము. ఎక్కువ చాలా మందికి రసం పచ్చడి పెట్టుకున్నాము. వచ్చిన వాళ్ళు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరికి ఇస్తుంటాం కాయలు. మేము అమ్మడం అట్లాంటివి ఏం చేయము. చూడండి ఎలా ఉన్నాయో. ఏంది సీసా ఏదో వేస్తున్నారు బకెట్లో? అది మిల్క్ అండి, ఊరి దగ్గర నేను తెప్పించుకుంటాం మిల్క్. బరి దగ్గర తీసి వెంటనే తెచ్చి 2 liters బాటిల్ వాడుకొని వాటర్లో వేసి ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టుకొని వాడుకుంటాం. ఇది గోంగూర అండి, ఇది గోంగూర బాగా ఫ్రెష్గా ఉన్నట్టుంది అసలు. అవి బెండ, అది తమలపాకు, అది వచ్చి చిక్కుడు. ఏం చిక్కుడు? బీన్స్. అక్కడేది పొడుగ్గా ఒకటి వచ్చింది బాగా ఎత్తుగా. ఇది నాకు వంకాయ కూర అంటే బాగా పెద్ద కాయ ఉన్నట్టుంది ఇక్కడ. ఇది అవును. ఇదంతా మా వారి కృషేనండి. నేనైతే చేసి పెట్టడం కొంచెం హెల్ప్గా ఉంటాను ఆయనకి. అన్నీ మా వారే ప్రతిరోజు. కింద ఏదో తీగలు ఉన్నాయి, ఏంటి అవి? పనగంటాకు అండి, పొన్నగంటాకు, పొన్నకంటి ఆకు అంటారు. అక్కడ పైకి అల్లుకుని ఉంది ఇది ఒకటి, అది గెన్సుగడ్డ అండి, అది గెన్సుగడ్డ. ఇది దాసాలు చెట్టు, మందారం. ప్లస్ చూడండి, ఇవి లోపల అంటారు మోకాటి కాడి వంకాయ, కంటికాడి కాకరకాయ కనిపించదని. లోపలే కాసి ఉంటాయి. కానీ ఇల్లు కట్టుకోవడం కన్నా ఈ కాయలు పండించి ఇలా కోసుకొని తింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. నాకు అసలు కాయలు ఫ్రెష్నెస్ పోతాయి. ఉండండి, పెద్ద కాయలు ఉన్నాయి. ఇది చుక్కాకండి, చుక్కాకు. ఇది తమలపాకు చెట్టు. ఇది వంకాయ అక్కడ ముదిరిపోతుంది. పెద్ద అడవి అవసరమా? అది చాలా ఆనందం అండి. అది తమలపాకు హనుమంతుడికి మాలగట్టి తీసుకెళ్తాను. వంకాయ పడిపోయింది ఎక్కడ?
నాకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. అందువల్ల దేవుడు నాకు వంకాయ చెట్టు ఇచ్చాడు. ఇది ఏంటి ఈ మిరప చెట్లు అవి? అవి మిరప. ఇక్కడ చాలా పెద్ద కాయలు ఉన్నాయి. నిజంగా చూడండి అసలు. ఇదేదో వంగపోత కలర్లో ఉండే కాయలు కూడా ఉన్నట్టున్నాయి. చూడండి, ఇది ఒక చెట్టు చెప్పాను కదా, ఇది బెంగళూరు వంకాయలని. ఇలా పట్టుకొని పడిపోతుంది. ఆ పెద్ద సపోటా చెట్టాలు ఉంది. పెద్ద సపోటా అండి. చూడండి, ఇవి గుత్తి వంకాయ చేసుకుంటే చాలా బాగుంటాయి వంకాయలు. ఇది లావెండర్ కాయ అండి. లాస్ట్ ఇయర్ అయితే లావెండర్ వేసాము, లావెండర్ వంకాయలు. అవి బస్తాలు దిగుబడి వచ్చాయండి ఇంట్లోనే. చాలా బాగున్నాయి, ఎక్కువ దిగుబడి ఇస్తాయి. చూడండి, ఒక్కటన్నా పురుగు అంటారు అందరూ మందులు కొట్టాలని, అస్సలు మందులు కొట్టకుండా ఆర్గానిక్ మనం చేసే విధానంలో ఉంటుంది. ఒక్క కాయ కూడా చూడండి పురుగు అనేది ఎక్కడ లేదు. చూసారా, మనం ఎంత డబ్బులు ఇస్తే ఇంత కాయలు దొరుకుతాయండి పురుగు లేకుండా. ఎంతో ఆనందంగా.